ఓ అమ్మా, అంత నాడు లేదు ఇంత నాడు లేదు, సంత నాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు బోనాల పండుగ చేసుకుంటారు. ఏంది ఏం కథ? ఓని సప్పుడు చల్లకుండా చిన్న సన్నగా లేదు, ఢిల్లీ మొత్తం దద్దర వెళ్ళిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో బోనాల పండుగ చేసుడేంది, ఢిల్లీ కోట దద్దరిల్లుడేంది అని అనుకుంటారు కదా. ఇక మరి గీనే ఉందిలా అసలు కథ. ఇక ఆనాడేమో ఏమున్నదక్కో ఏమున్నదక్క అని అప్పుడు ఆనాడు కవితమ్మ మీద పాట పాడుకుంటుంది. ఇక ఇప్పుడు కవితమ్మకు తిహార్ జైల్లో చిప్పకూడు తిని 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 నిన్నయాల ఇక నేను జనాలలో కలుస్తున్నా, అస్సలు నేను ఏ తప్పు చేయలేదు, నేను మొండిదాన్ని, నేను మంచిదాన్ని, ఎందుకని నన్ను జైల్లో పెట్టిరు అని ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటా ఇక మరి బెయిల్ మీద బయటకు వచ్చిన కవితమ్మకు నీ దండం పెట్టి బీఆర్ఎస్ నాయకులు బాణా సంచలు బోనాలు బతుకమ్మలతోటి బ్రహ్మాండంగా స్వాగతం పలికిర్రు. ఇక గిది కథ. మొత్తానికైతే బోనాల పండుగ ఇప్పుడే చేసుకుంటున్నాం అన్నట్టుగా గా తరీకన చేసుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. అంటే కవితమ్మ జైలుకి వెళ్ళి బయటికి వెళ్ళడమే వీళ్ళకు బోనాల పండుగ అనిపిస్తున్నారు అన్నుల్లా. చూద్దాం మరి రేపు రేపు కథ ఇంకా ఏ రకంగా ముదురుతుందో.